మిడ్ రేంజ్ హీరోస్ కి ఈ ఇయర్ బాగా కలిసి వచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న హీరోస్ అంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. సరైన కాంటెంట్ తో వస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారన్న విషయం బోధపడింది హీరోస్ కి. భారీ ఓపెనింగ్స్, మంచి వసూళ్లను చూశారు. 2026 లో ఇప్పటి వరకు స్ట్రాంగ్ కంబ్యాక్ తీసుకున్న హీరోస్ ఎవరో ఓ లుక్ ఇద్దామా? ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆది సాయి కుమార్ వరకు గతేడాది గట్టెక్కితే ఈ ఏడాది శుభారంభం చేశారు శర్వానంద్ అండ్ సంతోష్ శోభన్. నారీ నారీ నడుమ మురారితో బౌన్స్ బ్యాక్ అయ్యాడు శర్వా. కపుల్ ఫ్రెండ్లీతో సక్సెస్ టేస్ట్ చేశాడు సంతోష్ శోభన్. ఏజెంట్ దెబ్బకు అఖిల్ అడ్రస్ గల్లంతైంది. 3 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చిన అక్కినేని హీరో విలేజ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా లెనిన్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మిక్స్ టాక్ వచ్చినప్పటికీ సినిమాలోని ట్విస్ట్ అండ్ టర్నింగ్స్ కు ఫిదా అయిన మూవీ లవర్స్ అఖిల్ కు 100 కోట్లు కట్టబెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ సోలో హీరోగా సక్సెస్ చూసి చాన్నాళ్లే అవుతుంది. గద్దలకొండ గణేష్ తర్వాత F3తో హిట్ అందుకున్న అది వెంకీ, అనిల్ రావిపొడి ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ బాంబ్సే. అందుకే ఈసారి హారర్ కామెడీని నమ్ముకొని కొరియన్ కనకరాజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డివైడ్ రాకతో 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది ఫిలిం. రవితేజ ఓ హిట్ కొడితే 4-5 ఫ్లాప్స్ పలకరించడం అలవాటు చేసుకున్నాడు. ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్సే. మధ్యలో వాల్తేరు వీరయ్యలో స్మాల్ రోల్ చేసినప్పటికీ సోలో హిట్ కాదు. వరుస ఫ్లాప్స్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రవితేజకు ఇరుముడి కిక్కిచ్చి హిట్నిచ్చింది. వీకెండ్ లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది డివోషనల్ ఫ్యామిలీ డ్రామా. శర్వానంద్ నుండి రవితేజ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే ఇంకొంతమంది మిడ్ రేంజ్ హీరోస్ కొన్నేళ్లుగా ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్నారు. గోపీచంద్, విజయ్ దేవరకొండ, నితిన్ తో పాటు స్టిల్ బ్యాచులర్ బాయ్స్ కూడా సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళెవరు చూద్దామా? గోపీచంద్ కు విజయం ఆమడు దూరంలో ఆగిపోతోంది. 2021లో వచ్చిన సిటీ మార్ తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు మ్యాచ్ స్టార్. నెక్స్ట్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చారిత్రాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ భరత్ వర్ష చేస్తున్నాడు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్. దీంతో పాటు సింగా కూడా లైన్లో ఉంది. మరి ఏ సినిమాతో గోపీచంద్ బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి. 2018లో వచ్చిన టాక్సీ వాలాతో హిట్ చూసిన ఈ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వస్తున్న యాక్షన్ మూవీతో ఎంట్రీ తీసుకున్నా నో సక్సెస్. ఈ ఏడాదే బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విజయ్ దేవరకొండ 2 ఫిలిమ్స్ లోడ్ చేస్తున్నాడు. భార్య రష్మికతో కలిసి రణబాలి, కీర్తి సురేష్ హీరోయిన్ గా రౌడీ జనార్దన చేస్తున్నాడు. సెప్టెంబర్ 11న రణబాలి రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ కానుంది. డిసెంబర్ బరిలో దిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్. నితిన్ కొన్నాళ్ల నుంచి డిజాస్టర్స్ చవిచూస్తూనే ఉన్నాడు. భీష్మ తర్వాత వరుస పరాజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏడాది వచ్చిన రాబిన్హుడ్, తమ్ముడు 2 భారీ డిజాస్టర్లుగా మారాయి. ఈ ఏడాది కూడా 2-3 ఫిలిమ్స్ కమిట్ అయ్యాడు నితిన్. ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ కమిట్ అవ్వగా ఆగిపోయిందని టాక్. ఆయి దర్శకుడు అంజీతో మరో మూవీ, కొత్త దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాడట. మరి ఈ ఏడాది వీటిల్లో ఒక్క సినిమాతోనైనా ముందుకు వస్తాడో రాడో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. రెడ్ తర్వాత స్ట్రాంగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్ పోతినేని. గత ఏడాది రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఈసారి దర్శకుడిగా మారి ర్యాపో 23ని మేకింగ్ చేస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డది ఇదే ఫేజ్. తెలుసు కదా, ఓ వర్గానికి నచ్చింది కానీ మిగిలిన వాళ్లకు ఈ కాన్సెప్ట్ అర్థం కాక పక్కన పెట్టేశారు. నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ చేస్తున్నాడు టిల్లు. లైలాతో మొదలైన ఫ్లాప్ పరంపరను ఫంకీ వరకు కంటిన్యూ చేశాడు విశ్వక్సేన్. తన దర్శకత్వంలో కల్ట్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ లెగసీ చేస్తున్నాడు. వీటిల్లో ఏది ముందు తెస్తాడో, ఏ మూవీతో హిట్ కొడతాడో చూడాలి. 2026 చాలా మంది ఫ్లాప్ హీరోలకు సక్సెస్ ఇచ్చింది. మరి వీళ్లకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో లెట్స్ వెయిట్. ఫీమేల్ క్యారెక్టర్స్ కి ఎలివేషన్ ఇవ్వాలంటే కేవలం విమెన్ సెంట్రిక్ ఫిల్మ్సే తీయనక్కర్లేదు. హీరోస్ తో సమానంగా రోల్స్ డిజైన్ చేస్తే సరిపోతుంది. ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీ కాస్త ప్రోగ్రెసివ్ గా కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో కొన్ని సినిమాలు చూస్తే హీరోస్ ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు మేకర్స్. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్స్ కు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు. దొరికితే ఖచ్చితంగా హీరోలను డామినేట్ చేసేస్తారు, అందులో నో డౌట్. తమిళంలో రీసెంట్ టైమ్స్ లో అలాంటి కొన్ని ఫీమేల్ రోల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ తాయి కిలవి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మే అయినప్పటికీ పవన్ తాయిగా రాధికా శరత్ కుమార్ నటనను అంత ఈజీగా మర్చిపోలేరు తమిళ తంబిలు. రాధిక నటనే కానీ మేకప్ కోసం ఆమె పడ్డ కష్టమే కానీ టాప్ నాచ్ అంతే. విశ్వనాథ్ అండ్ సన్స్ లో కూడా మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది సీనియర్ నటీమణికి. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ కే పరిమితమైన ప్రీతి ముకుందన్ లోని అసలు సిసలైన పర్ఫార్మెన్స్ బయటకు తీసిన సినిమా బ్లాస్ట్.
పేరుకు అర్జున్ సార్జా హీరో కానీ ఇందులో స్ట్రాంగ్ లేడీగా విలన్స్ ను రప్పాడించే సగటు యువతిగా కనిపించి ఆకట్టుకుంది ప్రీతి. అలా అని అభిరామిని తక్కువ చూపించలేదు. ఆమెకి ఇవ్వాల్సిన స్కోప్ ఆమెకు ఇచ్చేశాడు డైరెక్టర్. లోకేష్ కనగరాజ్ హీరోగా రీసెంట్లీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీసీలో వామిక గబ్బీ రోల్ ను స్ట్రాంగ్ గా డిజైన్ చేశాడు దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్. చంద్ర పాత్రలో ఆమె నటించిన తీరు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సూర్య ఉన్నాడంటే మరొకరి స్కోప్ ఉండదు. స్క్రీన్ ప్రెజెన్స్ అంతా తన నటనతో నమిలేస్తాడు. అలాంటిది విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమితా బైజుకు స్కోప్ ఉన్న పాత్ర రాశాడు వెంకీ అట్లూరి. మ్యాడీ రోల్లో ఎనర్జెటిక్ గా నటించి ఆడియన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకుంది మమిత. ఇదే కాదు, 29లో ప్రీతి ఆశ్రాని క్యారెక్టర్, విత్ లవ్ లో అనశ్వర రాజన్ రోల్స్ కూడా హీరోలతో సమానంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు మేకర్స్. హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫీమేల్ ఓరియంట్ చిత్రాలే అవసరం లేదని ప్రూవ్ చేస్తున్న తమిళ్ మేకర్స్ ను చూసి తెలుగు మేకర్స్ ఇన్స్పైర్ అవుతారా? విశ్వంబర కన్నా వెనుక మొదలుపెట్టిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ కొట్టేసింది. నెక్స్ట్ బాబీ ఫిల్మ్ కాకా కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంబర రిలీజ్ డేట్ ఎప్పుడు? నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సంగతి ఏంటి? నాగ చైతన్య వృషకర్మ విడుదల తేదీ రోజు రోజుకి వెనక్కి వెళ్తోందా? భారీ విఎఫ్ఎక్స్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి బొత్తిగా కలిసి రావడం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంజీ 5 ఏళ్ల పాటు చెక్కి తెస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ ఎరికే. విశ్వంబర విషయంలోనూ ఫ్యాన్స్ ఇలాంటి ఆందోళన చెందుతున్నారు. కానీ నో టెన్షన్ అంటున్నాడు డైరెక్టర్ వశిష్ఠ. సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోతుందని గట్టి హామీనే ఇస్తున్నాడు. ఈ మాటతో సినిమా రిలీజ్ లేట్ అవుతుందని హింట్ ఇచ్చినట్టయింది. 2023లో విశ్వంబర స్టార్ట్ అయింది. దీని వెనుక స్టార్ట్ అయిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. కానీ విశ్వంబర ఎప్పుడొస్తుందో మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఈ సమ్మర్కు వస్తుందని చిరంజీవి స్వయంగా చెప్పారు, కానీ రాలేదు. ఇంతలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా రిలీజ్ డేట్ లాక్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాబీ మూవీ స్పీడ్ చూస్తుంటే కాకా తర్వాతే విశ్వంబర వస్తుందా అనే డౌట్స్ కలుగుతున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్లోనే హై బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూ రిలీజ్ డేట్ ఎప్పుడో కరెక్ట్గా చెప్పలేకపోతుంది మూవీ టీమ్. 2026 ఫిబ్రవరికి వస్తుందన్నారు. తర్వాత తూచ్ అని ఏప్రిల్ 10న తెస్తామన్నారు. సమ్మర్ దాటి రెయినీ సీజన్ వచ్చినా స్వయంభూ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందో క్లారిటీ రాలేదు. విఎఫ్ఎక్స్ కారణంగానే మూవీ డిలే అవుతుందని టీఎఫ్ఐ టాక్. తండెల్తో 100 కోట్ల క్లబ్లోకి చేరిన నాగ చైతన్య నెక్స్ట్ ఫిలిం వృషకర్మ విడుదల తేదీ రోజు రోజుకు వెనక్కి వెళ్తుందని సమాచారం. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో 120 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ దసరా, దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య రూమర్ నడిచింది. ఇప్పుడు తాజాగా డిసెంబర్ బరిలో కూడా దిగొచ్చిన గాసిప్ నడుస్తోంది. ఇయర్ ఎండింగ్ రావాలంటే భారీ కాంపిటీషన్ తట్టుకోవాల్సి ఉంది. మరి డేర్ చేసి అప్పుడే తెస్తారో, ప్రీపోన్ ఆర్ పోస్ట్ పోన్ చేస్తారో చూడాలి. అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో బాలీవుడ్ హీరోస్ ఎక్కడా రాజీ పట్టం లేదు. షార్ట్ అండ్ లీన్ లుక్ కోసం దర్శకులు చెప్పిన వెంటనే బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నారు. లవ్ అండ్ వార్ కోసం రణబీర్ కంటే ఎక్కువే కష్టపడ్డాడు విక్కీ కౌశల్. రాజ్ కుమార్ రావు మూవీకి వేరియేషన్ చూపిస్తున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా సినిమాలు తీయడంలో సంజయ్ లీలా భన్సాల్ది డిఫరెంట్ స్టైల్. సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాడు. హీరోల తాటా తీసి వర్క్ చేయించుకుంటూ ఉంటాడు. అతడి నుండి వస్తున్న నెక్స్ట్ ఫిలిం లవ్ అండ్ వార్. ఈ మూవీ కోసం హీరోలు వెయిట్ తగ్గాలని ఆర్డర్ వేయడం ఆలస్యం. రణబీర్ 12 కిలోలు తగ్గిపోయాడట. యానిమల్ నుండి రామాయణకు కాస్త తగ్గిన రణబీర్ లవ్ అండ్ వార్ లో మరింత లీన్ లుక్ లో కనిపిస్తాడట. విక్కీ కౌశల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ డిఫరెంట్. చావా కోసం భారీగా వెయిట్ పెరిగిన విక్కీ వర్కౌట్స్ చేసి మళ్ళీ వెయిట్ కంట్రోల్లో పెట్టాడట. అయితే భన్సాలి పెరగమనగానే 12 కిలోలు వెయిట్ పెరిగి క్లైమాక్స్ కోసం కసరత్తులు చేసి 15 కేజీలు తగ్గాడట బాలీవుడ్ హీరో. బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ నుండి బయోపిక్స్ వైపు టర్న్ తీసుకుంటున్నాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. సినిమాకో లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ప్రముఖ ప్రాసిక్యూటర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉజ్వల్ నికం జీవిత కథ ఆధారంగా మడాక్ ఫిలిం తెరకెక్కిస్తున్న ప్రహార్ కోసం బరువు పెరిగాడు బాలీవుడ్ హీరో. నికం లుక్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేందుకు 9 కిలోల వెయిట్ గెయిన్ అయ్యాడు.
పిజ్జాలు, చాక్లెట్స్, బిర్యానీ ఇలా అన్ని తినేసి బాడీ పెంచాడట రాజ్. నికమ్ షూట్ కంప్లీట్ కాగానే మరో బయోపిక్ పట్టాలెక్కించాడు రాజ్ కుమార్ రావు. మాజీ స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ దాదాలో నటిస్తున్నాడు రాజ్. దాదా మూవీ ఎప్పుడు అనౌన్స్ చేసినా నికమ్ ప్రాజెక్టు కోసం బరువు పెరిగిన నేపథ్యంలో మళ్ళీ సౌరవ్ స్టోరీ కోసం లీన్ లుక్ లోకి మారిపోయాడు రాజ్. ఈ మొత్తం జర్నీ కాస్త డిఫికల్ట్ గా సాగిందట హీరోకి. యంగ్ హీరోస్ కష్టపడుతుంటే మేము చూస్తూ కూర్చుంటామా అంటున్నారు బాలీవుడ్ కాంత్రయం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం కండలు తిరిగిన దేహాన్ని కరిగిస్తున్నారట. కింగ్ కోసం షారుఖ్ ఖాన్ కాస్త తగ్గితే వంశీ పైట్పల్లి వెంచర్ కోసం సల్మాన్ ఖాన్ చెమటోడుస్తున్నాడు. బయోపిక్ కోసం ఆమిర్ ఖాన్ వెయిట్ లాస్ జర్నీ రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ ఖాన్ త్రయం తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం లీన్ లుక్ లోకి మారుతున్నారు. షారుఖ్ ఖాన్ కింగ్ కోసం తగ్గుతానని గతంలో ప్రకటించిన ఎన్ని కేజెస్ అనేది స్పష్టత లేదు. కానీ గతం కన్నా మరింత ఫిట్ గా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు. కండల వీరుడి కండలు కరిగించేస్తున్నాడట టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మాన్స్టర్ మూవీ కోసం ఏకంగా 16 కిలోలు తగ్గుతున్నాడట. షార్ప్ లుక్ కోసం దర్శకుడు చెప్పిన వెంటనే జిమ్ లో చెమటలు చిందిస్తున్నాడు బాయ్జాన్. రీసెంట్లీ 3వసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమిర్ ఖాన్ కూడా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేశాడు. లగాన్ ఫేమ్ ఆశుతోష్ గోవారికర్ స్పోర్ట్స్ డ్రామా లాలాక్కర్ కోసం బరువు తగ్గుతున్నాడట మిస్టర్ పర్ఫెక్ట్. ఆమిర్ 25 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు డైట్ ద్వారానే వెయిట్ లాస్ కాబోతున్నాడని తెలుస్తోంది. గతంలో కఠినమైన వర్కౌట్స్, జిమ్ రొటీన్స్ కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ద్వారా ఆయన ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది.